మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభువే ఒక నరుని గూర్చి, భూలోకం మీద జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని గూర్చి, మట్టి దేహమును ధరించుకుని ఉన్నటువంటి మానవుని గూర్చి చెప్తున్నటువంటి ఒక సాక్ష్యాన్ని మనం చూస్తాం. దేవుని ద్వారా కలిగేటువంటి ఆ గుర్తింపును మనం ఇక్కడ గుర్తిస్తాం. దేవుని ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడని ఆమోదింపబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని యొక్క అభిప్రాయం ఇతడు యథార్థవర్తనుడు అని చెప్పబడినటువంటి ఆ సత్యమును మనం గ్రహించగలుగుతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, యోబు జీవితం మనకు ఎన్నో విధాలుగా ఒక మాదిరి. ఇక్కడ మనం చదివినటువంటి వచనం చాలా సుపరిచితమైనటువంటి లేఖనమే అయినప్పటికీ ఆ మాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక అర్థాన్ని మనం గుర్తించినట్లయితే, ప్రభువే అతని గురించి ఒక ఆమోదాన్ని, ఒక అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. ప్రభు ప్రపంచమంతట్లో, భూలోకం అంతటిలో ఒక వ్యక్తిని గుర్తించాడు అని అంటే అది ఎంతో సంతోషకరమైనటువంటి అనుభవం. కోట్లాది మంది జనుల మధ్య నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి ఆ దేవుని అభిప్రాయం, ఆ దేవుని గుర్తింపు, ఆ దేవుని ఆమోదం, ఆ దేవుని ముద్ర ఎంతో విలువైనది, వెలకట్టలేనిది, అతి శ్రేష్టమైనది. ఇక అది ఎవరి ద్వారా కలిగినటువంటి గొప్ప ఖ్యాతి, ఘనత. ఇక ప్రభువే గుర్తించినప్పుడు ఇక మనుషులు గుర్తించాల్సినటువంటి అక్కర మనకి ఏమై ఉన్నది? నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఎప్పుడు కూడా దేవుని గుర్తింపులో ఉండాలని, దేవుని అభిప్రాయం మన ఎడల మేలైనదిగాను మంచిదిగాను ఉండాలని, దేవుని చేత మనం ఆమోదింపబడాలని కోరుకున్నట్లయితే మనం యథార్థముగా, నీతిగా, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో జీవిస్తూ ముందుకు సాగిపోగలుగుతాం. ఇక్కడ యోబు బాగా ధనవంతుడు. సాధారణంగానే అతడుకున్నటువంటి ఆ ధనాన్ని బట్టి, ఆ అధికారాన్ని బట్టి, అతడు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మీయ విలువలను బట్టి చుట్టూ ఉన్నటువంటి సమాజం అసూయపడి ఉండొచ్చు. ఒక విధంగా మనం చూసినట్లయితే యోబు సమస్తమును కోల్పోయిన తర్వాత తన స్నేహితులు వచ్చి యోబును గద్దిస్తూ ఉంటారు, యోబులో తప్పులు ఎంచుతూ ఉంటారు, నువ్వే పాపము చేశావని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. వారి గుర్తింపు అంతా యోబు తప్పుడువాడు, వారి ఆమోదం అంతా యోబు పాపి, వారి అభిప్రాయం అంతా యోబు అవిధేయుడు అని మాత్రమే తప్ప ఇక యోబును ఏమాత్రం కూడా ప్రోత్సాహపరుద్దాము, ధైర్యపరుద్దాము, పురుకొల్పుదాము, ఇప్పుడున్నటువంటి స్థితిలో అతడు ఇంకా దిగజారిపోకుండా, కృంగిపోకుండా మనం వెన్ను తడదాము అన్నటువంటి ధైర్యం పుట్టించేటువంటి మాటలను ఏమీ వారు పలకలేదు. కానీ యోబుని ఇంకను కృషింప చేసేటువంటి మాటలనే వారు పలుకుతున్నారు. మనం గమనిస్తున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనం సాధారణంగానే కృంగినటువంటి అనుభవాల్లో, ఓటమి పొందినటువంటి స్థితిలో, అపజయాలు పాలై నిందల పాలైనటువంటి ఆ అనుభవాలలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం అత్యంత ఇష్టపడేవారు, మనకు అత్యంత దగ్గరస్తులు, మన మేలు కోరుకునేవారే మనలో ఉన్నటువంటి తప్పుదములు ఎంచి చూపిస్తూ మనల్ని ప్రోత్సాహపరచకుండా, ధైర్యపరచకుండా, వెన్నుతట్టకుండా, భుజము తట్టకుండా ఇంకనూ కృషింప చేస్తూ ఉంటే ఆ అనుభవం ఎంతో చేదైనది. ఇక్కడ యోబు పరిస్థితి కూడా అదే. తాను తన ఆస్తిపాస్తులను కోల్పోయాడు, తన సంతతిని కోల్పోయాడు, తన భార్య చేత తిరస్కరింపబడ్డాడు, తన దేహానికి అనారోగ్యం కలిగింది. తాను ఉన్నటువంటి స్థితి ఎంతో భయంకరమైనటువంటి స్థితి. అటువంటి స్థితిలో కూడా యోబు దేవుని గురించి మంచి మాటను పలుకుతాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవునికి మహిమ కలుగును గాక అంటాడు. అతడు ఆ ఆత్మీయ విలువను ఎందుకు కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే యోబు ఎప్పుడు కూడా దేవుని గుర్తింపును కోరుకున్నాడు. దేవుని అభిప్రాయంలో నేను యథార్థంగా ఉండాలని కోరుకున్నాడు. దేవుని ఆమోదమే నాకు ముఖ్యము అని యోచించాడు. కాబట్టే అన్ని స్థితిగతుల్లో యోబు యథావిధిగా, విశ్వాసంలో, నిరీక్షణలో స్థిరముగా, కదిలిపోక, తడబడక స్థిరంగా ఉన్నాడు. దేవుని యొక్క గుర్తింపు లేనటువంటి ఇక ఏ గుర్తింపు అయినా వ్యర్థమే అనేటువంటి సంగతిని ఈ మాట ద్వారా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ప్రపంచమంతా ఒక వ్యక్తిని గొప్పవాడు, ఘనుడు, ధైర్యవంతుడు, జ్ఞానం కలిగిన వాడు, సౌందర్యవంతుడు, ధనము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, నిపుణత కలిగిన వాడు అని పొగడొచ్చు, గణపరచొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు. కానీ ఆ వ్యక్తి జీవితం దేవుని దృష్టిలో గుర్తింపు లేనిదిగా, దేవుడు ఆమోదించినదిగా, దేవుని అభిప్రాయంలో చెడ్డదిగా ఉన్నట్లయితే ఆ ఘనత అంతా కూడా
కేవలం చెత్తబుట్టకు మాత్రమే పరిమితమై ఉంటుంది. మనం కఠినంగా ఆలోచించినట్లయితే దేవుడు ఒప్పుకోకుండా, దేవుడు మనల్ని మెచ్చుకోకుండా, దేవుడు మనలను ఆహ్వానించకుండా వచ్చేటువంటి ఏ ఆహ్వానమైనా, ఏ ఘనతైనా, ఏ ఖ్యాతైనా శూన్యమే. ఒకవేళ అందరూ విసర్జించి అందరి చేత హేలి చేయబడి, గేలి చేయబడి, తృణీకరింపబడినప్పటికీ, అవమానాలు కలిగినప్పటికీ దేవుని చేత నీవు నా దృష్టిలో యథార్థవంతుడవు, నీవు నా దృష్టిలో నీతిమంతుడవు, ఈ భూమి అంతట్లో నీవే నా దృష్టిలో నా గుర్తింపులో ఉన్నవాడు, నేను నిన్ను ఆమోదిస్తున్నాను, నీవు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నవాడు అని చెప్పేటువంటి ఆ సాక్ష్యము, ఆ అభిప్రాయము ఎంతో విలువైనది. మనం క్రొత్త నిబంధనలో చూస్తాం, ఒక వ్యక్తి యొక్క భక్తిని, ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి ఆ స్థితిని అపవాది గుర్తిస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో స్కెవయ అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు యేసు నామములో పౌలు దయ్యములను వెలగొడుచున్నాడు అనేటువంటి సంగతిని గుర్తించి, వీరు కూడా దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళి యేసు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నప్పుడు ఆ అపవాది, ఆ చీకటి, ఆ దయ్యము ఆ స్కెవయ కుమారులతో మాట్లాడుతున్నటువంటి మాట, నాకు పౌలు తెలుసు, దైవ కుమారుడు తెలుసు, ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి రక్షకుడు నాకు తెలుసు, కానీ నీవు ఎవరు అని అది వారి మీదకి ఎదురు తిరిగి వారి యొక్క వస్త్రములను చించి వారిని తరిమి కొట్టి పారద్రోలింది అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. దాని యొక్క అర్థం, పౌలు యథార్థంగా, భక్తిగా, శక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడని, ఆత్మతో నింపబడి వైరాగ్యంతో ముందుకు సాగిపోతున్నాడు అనేటువంటి సంగతిని ఒక అపవాది గుర్తించాడు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వారు గుర్తించకపోయినా, అక్కడ పౌలును అందరూ తృణీకరించి, తిరస్కరించి, ఈ ఊర్లో ఉండకూడదని తరిమి వేసిన, చంపివేద్దామని ప్రయత్నం చేసి రాళ్ళు రువ్వి కొండ మీద నుంచి తోసివేసిన దయ్యాలు మాత్రం ఆ వ్యక్తిని గుర్తించాయి. మనుషులు గుర్తించలేదేమో గాని పౌలు యొక్క భక్తిని, శక్తిని దయ్యాలు గుర్తించి అతనికి భయపడ్డాయి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఉన్నటువంటి స్థితిలో దేవుని యందు భయము, భక్తి, నీతి, యథార్థత కలిగి జీవిస్తుండగా, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అడుగు జాడలో మనం నడిపించబడుతుండగా లోకస్తులు మనల్ని తృణీకరించవచ్చు. మనం ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పారిపోతాయి. మనుషులు మనను వ్యతిరేకించవచ్చు, కానీ చీకటి క్రియలు మనల్ని చూసి భయాందోళనకు గురై తొలగిపోతాయి. ఈ గుర్తింపు ప్రాముఖ్యమైనది. దేవుని గుర్తింపులో ఉన్న వారిని దయ్యాలు గుర్తించి పారిపోతాయి. అవి వారికి ఎటువంటి హాని చేయలేవు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనుషుల గుర్తింపును, మనుషుల ఆమోదమును, మనుషుల అభిప్రాయమును పొందుకున్నట్టు కంటే దేవుని గుర్తింపును పొందుకున్నట ఎంతో మేలు. దేవుని గుర్తింపును పొందుకున్నట్లయితే ఈ లోకము ఏలుబడి చేసినటువంటి ఆ చీకటి క్రియలు, అపవాది తంత్రాలు మనలను చూచి తొలగిపోతాయి, పారిపోతాయి. అట్టి శక్తి కలిగినటువంటి భక్తి జీవితంలో మనం కలిగి జీవించాలని యోబు యొక్క జీవితం ద్వారా పరిశుద్ధాత్ముడు నేడు మనకు తెలియచేస్తున్నారు. పౌలును మనం చూస్తాం, యోబును మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఒక అనుభవము, పాత నిబంధనలో ఒక అనుభవమును. ఈ రెండు అనుభవాలు కూడా కేవలం దేవుని గుర్తింపులో ఉన్న భక్తులు, దేవుని చేత ఆమోదింపబడినటువంటి నీతిమంతులు. దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతులుగా ఎంచుకున్నప్పుడు, దేవుడే ఒక వ్యక్తిని యథార్థవంతుడు అని చెప్పినప్పుడు, దేవుడే ఒక వ్యక్తికి నేను తోడుగా నీకు ఉన్నాను అని చెప్పినప్పుడు, ఇక దేనికి భయపడవలసినటువంటి అక్కర మనకు లేనే లేదు. అది ఆర్థిక ఇబ్బందులైనా, ఉద్యోగం లేమి అయినా, వ్యాపార నష్టమైనా, కుటుంబ సమస్యలైనా, శరీర బలహీనత అయినా, అనారోగ్యం ఏదైనప్పటికీ మనం భయపడవలసినటువంటి అక్కర లేనే లేదు. ఉద్యోగంలో గుర్తింపు రాకపోయినా, వ్యాపారంలో గుర్తింపు రాకపోయినా, చేసే పనిలో మనలను ఎవరు ఆమోదింపకపోయినా, మనుషుల అభిప్రాయాల్లో మన గురించి మంచి ఆలోచన లేకపోయినా, మనము దేవుని దృష్టిలో, దేవుని కనుసైగలలో యథార్థవంతులంగా, నీతితోనూ, న్యాయవంతులంగా, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి జీవించినట్లయితే అది ఎంతో శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి అనుభవం. అట్టి విధంగా మనం దేవుని దృష్టిలో గుర్తింపు కలిగి జీవించుటకు ముందుకు సాగిపోదాం. మనుషుల గుర్తింపును విసర్జించుదాం. మనుషుల చేత కలిగేటువంటి ఆ వీక్షకుల సంఖ్యను, మనుషుల చేత గుర్తింపు పొందినటువంటి ఆ లైక్లను, మనుషుల చేత ఆమోదింపబడినటువంటి దుర్బోధకుల, అబద్ధ ప్రవక్తుల యొక్క క్రియలను మనం విసర్జించి దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉండాలి అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని గ్రహించిన వారంగా మనం ముందుకు సాగిపోదాం. ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. లోకంలో ఉన్నటువంటి ఒక నీతిమంతుడిని, అతడు నీతిమంతుడని మీరు గుర్తించి తెలియచేసినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేము కూడా అట్టి విధంగా ఈ లోకంలో నీ దృష్టిలో యథార్థంగాను, గుర్తింపదగిన వారముగాను,
ఆమోదింపబడిన వారంగాను, నీ అభిప్రాయంలో మంచి వారంగాను ఉన్నటకు కృప దయచేసి వాక్యం ప్రతి వారిని మీరు అట్టి విధంగా జీవింపు చేసి దీవించి మీ రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.